జాయ్ జమీమా కేసులో నిజంగా హనీ ట్రాప్ జరిగిందా లేదా పోలీస్ ట్రాప్ అంటారా అన్న అనుమానాలు ప్రజల్లో ఇప్పటికీ ఉన్నాయి. ఇందులో జాయ్ జమీమాపై ఇచ్చిన ఫిర్యాదులను విశ్లేషిస్తే అసలు నిజాలు బయటపడతాయి. ఈ నేపథ్యంలో శరత్ తేజ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తే పోలీసులు ఎంత ఘోరంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. జాయ్ జమీమా తనను హనీ ట్రాప్ చేసిందంటూ ఆదిరెడ్డి శరత్ తేజ ఇచ్చిన ఫిర్యాదు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. ఇది చదివిన వారికి ఇది కట్టుకథ అని ఇట్టే అర్థమైపోతుంది. విశాఖ పోలీసులకు మాత్రం ఇది అంతర్జాతీయ కేసుగానే అనిపించిందేమో. ఈ ఫిర్యాదును అందుకొని ఆఘ మేఘాల మీద జాయ్ జమీమాను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ విధంగా 1-2 కాదు, జాయ్ జమీమాపై అనేక కేసుల్ని ఒకదాని వెంట మరొకటి బనాయిస్తూ రిమాండ్కు పంపించి జైలు గోడల నుంచి ఏడాది పాటు బయటకు రాకుండా చేయగలిగారు. ఇందులో ఆదిరెడ్డి శరత్ తేజ ఇచ్చిన ఫిర్యాదు ఒకటి. కంచరపాలెం పోలీస్ స్టేషన్లో శరత్ తేజ ఈ ఫిర్యాదు ఇవ్వడానికి ముందు జాయ్ జమీమా ఇంట్లోనే 3 నెలల పాటు కాపురం చేశాడు. జమీమా గత జీవితం తెలిసి కూడా ఆమెను పెళ్లి చేసుకుంటానని శరత్ తేజ నమ్మించాడు. అంతేకాదు స్నేహితులు, పురోహితులు సాక్షిగా నిశ్చితార్థం చేసుకున్నాడు, దండలు మార్చుకున్నాడు. దీనికి సాక్ష్యం పోలీస్ కమిషనర్ బాగ్చి పత్రికలకు విడుదల చేసిన ఫోటోనే చూడొచ్చు. కానీ శరత్ చేసిన ఫిర్యాదులో ఈ నిజాలను దాచిపెట్టి జాయ్ జమీమా తనను హనీ ట్రాప్ చేసిందని తప్పుడు ఫిర్యాదు చేశాడు. జమీమా తనను బలవంతంగా కారు ఎక్కించుకుని సింహాచలం తీసుకెళ్లిందని, షట్టర్లు దింపేసి బలవంతంగా తాళి కట్టించుకుందని ఫిర్యాదులో ఉంది. మరి ఈ ఫోటోలో వీరి పక్కన ఉన్నవారెవరు? పురోహితుడు ఎలా వచ్చాడు? ఫోటో ఎవరు తీశారు అంటే వీటికి సమాధానం దొరకదు. దీన్ని బట్టి ఈ ఫిర్యాదు కట్టుకథ అని స్పష్టంగా తెలుస్తోంది కదా. జాయ్ జమీమాతో శరత్ సరదాలు తీర్చుకున్నాడు. ఆమె ఇంట్లోనే నెలల తరబడి ఉన్నాడు. చివరికి ఆమె ఇంట్లోనే పకోడీలు కూడా వండేంత చనువుతో దగ్గరైపోయాడు. ఏం చేస్తున్నావు? అమ్మో, రేపు ఈ వీడియో చూపించి మొత్తం నువ్వే చేశానన్నా అంటూ అమ్మో, జస్ట్ నువ్వు వెతుకుతున్నావు అంతే కదా. చట్టాపట్టాలు వేసుకుని వీధుల్లో తిరిగాడు. భార్యాభర్తల్లా ఫోటోలు దిగారు, సెల్ఫీలు తీసుకున్నారు. మరి ఇన్ని చేసిన శరత్ను జమీమా హనీ ట్రాప్ చేసిందంటే పోలీసులు ఎలా నమ్మారు? కేసు ఎలా పెట్టారు? మరి ఇలా జమామి ఇంట్లో కాపురం పెట్టేసిన వాడికి ఆమె పెట్టిందని చెబుతున్న మత్తు మందు ఎక్కడికి పోయింది? శరత్ ఇచ్చిన ఫిర్యాదునే తీసుకుందాం. తను విశాలాక్షి నగర్లో నడుపుతున్న కాఫీ షాప్కి జాయ్ జమీమా వస్తూ ఉండేది. ఈ కాఫీ షాప్కి బ్రాండింగ్ చేస్తానంది. అందుకు శరత్ సరేనన్నాడు. ఆమె ఒకరోజు డ్రైవింగ్కి రమ్మంది. అందుకు కూడా సరేనన్నాడు. కారును శరత్నే డ్రైవ్ చేయమంది. అందుకు కూడా సరేనన్నాడు. కారులో వెళుతుండగా ఆమె స్ప్రే కొట్టింది. ఏంటిది అని శరత్ అడిగాడు. బాడీ మిస్ట్ అని చెప్పింది. కాసేపటికి శరత్కు కళ్ళు మత్తుగా అనిపించాయి. వెనక్కి దింపేయి మత్తుగా ఉందని శరత్ అన్నాడు. తిరిగి కాఫీ షాప్కి వెళ్ళిపోయారు. ఇది శరత్ ఇచ్చిన ఫిర్యాదులో ఒక భాగం. శరత్ చెప్పిందే నిజం అనుకుంటే కారు డ్రైవ్ చేస్తున్నది తనే కనుక తనే వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఆమె అతడిని మత్తులో పడేసే ఉద్దేశం ఉంటే ఆమె అతడిని క్షేమంగా అతడి కాఫీ షాప్ దగ్గరకు ఎందుకు చేరుస్తుంది? ఇది కట్టుకథగా అనిపించడం లేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు జమీమా అతడిని రాత్రి భోజనానికి పిలిచిందట. అప్పటికే ఆమె మత్తుమందు పెట్టిందనే దురభిప్రాయం ఉన్నప్పటికీ ఆమె పిలిస్తే ఆమె ఇంటికి శరత్ డిన్నర్కి ఎలా పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళాడు. అక్కడ ఆమె ఆరెంజ్ జ్యూస్ ఇచ్చిందట. శరత్ తాగనని మొరాయించాడట. అయినా ఆమె జ్యూస్ తాగాలని పట్టుబట్టిందట. వెంటనే తాగేశాడట. తర్వాత భోజనం చేశాడట. ఆ తర్వాత మత్తులోకి జారిపోయాడట. మరుసటి రోజు తెల్లారే వరకు నిద్ర లేవలేదట. అప్పటికే ఆమెపై అనుమానం ఉన్నప్పుడు ఆమె పిలిస్తే భోజనానికి ఎందుకు వెళ్ళాడు? ఒక పరాయి ఆడపిల్ల ఇంట్లో ఒక రాత్రి ఎలా నిద్రపోయాడు? మత్తులో నిద్రపోతే మరుసటి రోజైనా ఆమెను ప్రశ్నించాలి కదా. అలా చేయలేదు సరికదా. మరుసటి రోజు సాయంత్రం వరకు ఆమెతోనే ఉన్నట్టు శరత్ ఇచ్చిన ఫిర్యాదును చూస్తేనే అర్థమవుతుంది. సాయంత్రం ఆమె తన ఫోన్లో శరత్ తాను కలిసి ఉన్న కొన్ని అశ్లీల ఫోటోలను చూపించిందట. శరత్కు అభ్యంతరం ఉంటే అప్పుడే నిలదీయవచ్చు కదా. కానీ శరత్ అప్పుడు ఆ విషయాన్ని లైట్గా తీసుకున్నాడు. అంటే ఆమెతో కలయిక తనకు అంగీకారం అనే కదా. జమీమా తన స్నేహితురాలు జాయ్ చేస్తున్న డ్రగ్స్ వ్యాపారంలో శరత్ను పెట్టుబడి పెట్టమని బలవంతం చేసిందట. అందుకోసం జమీమా విమాన టికెట్లు కొని బలవంతంగా శరత్ను హైదరాబాద్ తీసుకువెళ్లాలని ప్రయత్నించిందట. శరత్ మూగజీవి కాదు కదా. ఎలాగైనా ఆమె నుంచి బయటపడి పారిపోవచ్చు. కానీ శరత్ బహిరంగంగా 3 నెలల పాటు ఆమె బందీగానే ఉన్నాడన్నమాట. దీన్ని పోలీసులు తప్ప ఎవ్వరూ నమ్మరు. శరత్ చెప్పిందే కాసేపు విందాం. తర్వాత కూడా శరత్ జమీమాను విడిచిపెట్టలేదు. ఆమె చుట్టూనే తిరుగుతున్నాడు. ఆమె కోపంతో మంచినీళ్ల గ్లాసు పగలగొట్టి చంపేస్తానని బెదిరించిందట. ఇందుకుగాను జమీమాపై హత్య ప్రయత్నం కేసు నమోదు చేశారు.
2 రోజుల పాటు ఇంట్లో బంధించి జమీమా విజయవాడ వెళ్లిపోయిందట. అంటే 2 రోజులు తిండి తిప్పలు లేకుండా జమీమా ఇంట్లో శరత్ బందీగా ఉండిపోయాడట. నోట్లో వేలు పెడితే కొరకలేని స్థితిలో ఒక కాఫీ షాప్ యజమాని ఉన్నాడన్నమాట. ఇంత జరుగుతున్న బంధువులకు గాని, స్నేహితులకు గాని, పోలీసులకు గాని, పక్కింటి వారికి గాని తనకు జరుగుతున్న అన్యాయం గురించి శరత్ చెప్పలేకపోయాడు. ఆమె విజయవాడ నుంచి తిరిగి వచ్చాక ఫోన్లో మాట్లాడుతుండగా శరత్ పారిపోయి తప్పించుకున్నాడట. చూసారా కథను ఎంత చక్కగా అల్లారో. సరే, జమీమా చెర నుంచి బయటకొచ్చిన శరత్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఎందుకు ఇవ్వలేదు? వీరిద్దరి మధ్య ఈ కథ 2024 మే 24వ తేదీ నుంచి జూలై 29 వరకు జరిగిందని శరత్ ఫిర్యాదులో చెప్పాడు. మరి 3 నెలల తర్వాత అంటే 2024 అక్టోబర్ 5వ తేదీ వరకు ఫిర్యాదు ఇవ్వడానికి ఎందుకు ఆగాడు? హనీ ట్రాప్ అంటే జమీమా ఎంతో కొంత సొమ్మును శరత్ నుంచి కాజేసి ఉండాలి కదా. మరి రిమాండ్ రిపోర్ట్లో ఆ వివరాలెక్కడ? 25 లక్షల రూపాయల విలువైన తన బంగారు నగల్ని శరత్ తన దగ్గరుంచుకుని తనను మోసం చేశాడని జమీమా చెబుతున్నా దాన్ని ఏ పోలీస్ అధికారి ఎందుకు చెవిన పడలేదు? శరత్ ఫిర్యాదిచ్చిన తర్వాత వీరిద్దరి ప్రణయం గురించి ఎందుకు విచారణ చేయలేదు? హనీ ట్రాప్ అంటూ శరత్ కట్టుకథను ఫిర్యాదుగా ఇస్తే వీరంగం సృష్టించిన పోలీసులు 2 ఏళ్లైనా ఎందుకు ఛార్జ్షీట్ను దాఖలు చేయలేకపోయారు? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు. ఇలాంటి ఘోరాలపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమిస్తే తప్ప నిజానిజాలు బయటపడే పరిస్థితి లేదు.